కొనకొండ్ల రాజేష్ ఉరవకొండ నియోజకవర్గంలో పరిచయం అవసరం లేని పేరు. ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలం కడదర్గుంట గ్రామంలో కర్రెన్న లక్ష్మీదేవి దంపతులకు జన్మించిన ఈయన సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చారు. విద్యార్థి దశ నుంచే సమాజంలోని రుగ్మతలపై ఆయన వ్యతిరేకత వ్యక్తపరుస్తూ వచ్చారు. ప్రజలకు సేవ చేయాలన్న బలమైన సంకల్పంతో ముందుకు వెళ్తున్న వ్యక్తిగా చిన్నతనంలోనే గుర్తింపు పొందారు. తాను జన్మించిన కురుబ కులానికి కూడా సేవ చేయాలన్న సంకల్పంతో 10 సంవత్సరాల క్రితం సంఘంలో చేరి సొంతంగా కురుబ సంక్షేమ సంఘాన్ని స్థాపించి పలు సేవా కార్యక్రమాలు చేశారు. అనంతరం కుల మతాలకు అతీతంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యారు. పేదల వివాహాలకు ఆర్థిక చేయూతను అందించారు. ఆర్థిక ఇబ్బందుల ద్వారా ప్రతిభ గల విద్యార్థులు చదువుకు దూరం కాకూడదన్న ఉద్దేశంతో వారికి ఆర్థిక సాయం అందిస్తూ వస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సిద్ధాంతాలకు ఆకర్షితులై భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కేంద్రంలో బీజేపీ అమలు చేస్తున్న పథకాలను అర్హులైన లబ్ధిదారులకు చేరే విధంగా పనిచేయడంతో పాటు విశేష ప్రాచుర్యం కల్పిస్తూ వస్తున్నారు. ఓవైపు పార్టీని బలోపేతం చేస్తూనే మరోవైపు ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారు. కూడేరు మండలంలోని ఇప్పేరు ముద్దలాపురం చెరువులకు నీరు అందించాలని 10 గ్రామాల్లో పాదయాత్ర చేసి ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడం ద్వారా ఆ 2 చెరువులకు నీరు రావడంలో సఫలీకృతమయ్యారు కొనకొండ్ల రాజేష్ గారు. ఓవైపు సేవా కార్యక్రమాలు, మరోవైపు ప్రజా సమస్యలపై పోరాటాలు, ఇంకోవైపు బీజేపీ పార్టీ బలోపేతం. ఇలా త్రిముఖ కోణంలో కొనకొండ్ల రాజేష్ ఉరవకొండ నియోజకవర్గంలో బీసీ కురుబ సామాజిక బలమైన నేతగా ఎదుగుతున్నారు. భారతీయ జనతా పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు సందిరెడ్డి శ్రీనివాసులు సహకారంతోనే ఇవన్నీ సాధ్యమయ్యాయని ఆయన పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధీశ్వరి ఆశీర్వాదం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు సందిరెడ్డి శ్రీనివాసులు సహాయ సహకారాలు ఉంటే తాను ఉరవకొండ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగుతానని కొనకొండ్ల రాజేష్ పేర్కొన్నారు. ఉరవకొండ నియోజకవర్గ చరిత్రను తిరగరాజేస్తూ ముందుకు సాగిపోవాలి అనుకుంటున్న నాయకుడికి మనస్ఫూర్తిగా అభిమానుల తరపు నుంచి ఆల్ ద బెస్ట్.